హాయ్ అండి, నమస్తే. మిద్దె తోట నుంచి ఎర్ర బెండకాయలు కొద్దిగుంటే కోసుకొచ్చానండి. వాటితో బెండకాయలు ఎండు రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఎండు రొయ్యలు శుభ్రం చేసుకొని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి చక్కగా వేయించుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసానండి. తర్వాత మనం కడిగి నానబెట్టి ఉంచుకున్న ఎండు రొయ్యలు వేసి వాటిని కూడా ఉల్లిపాయలతో పాటు చక్కగా వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు టమాటా ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు పసుపు వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మూత తీసి తగినంత కారం వేసుకొని మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఉప్పు కారం చక్కగా ముక్కలకు పడుతుంది. తర్వాత మనం కడిగి నానబెట్టి తీసి ఉంచుకున్న చింతపండు పులుసు పోసి స్టవ్ను హైలో పెట్టుకొని పులుసును బాగా దగ్గరగా మరిగించుకోవాలండి. అంతేనండి, బెండకాయ ఎండు రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.